ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెమినై స్మార్ట్ స్టడీ. 10వ తరగతి పూర్తి చేసుకుని బాసర ట్రిపుల్ ఐటీలో 6 ఏళ్ల ఉచిత బీటెక్ కోర్సు కోసం అప్లై చేసుకున్న విద్యార్థులందరికీ ఒక ముఖ్యమైన అలర్ట్. ఆల్రెడీ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. మరి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి విడత ఎంపికైన వారి జాబితా ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ మే 30న విడుదల కాబోతోంది. అసలు ఈ సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి లాభం ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, బాసర ట్రిపుల్ ఐటీలో ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు. కేవలం మీ 10th క్లాస్ మార్కులు లేదా జీపీఏ ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు. అయితే ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూల్స్ చదివిన విద్యార్థులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడానికి వారికి 0.4 డిప్రెషన్ మార్కులను డిప్రవేషన్ స్కోర్ అదనంగా కలుపుతారు. అంటే ప్రైవేట్ స్కూల్ విద్యార్థితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సీటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఒకవేళ ఇద్దరు విద్యార్థులకు ఒకే రకమైన మార్కులు వస్తే సీటు ఎవరికి ఇస్తారు? దీనికోసం ఆర్జీయూకేటీ కొన్ని రూల్స్ పాటిస్తుంది. మార్కులు సమానంగా ఉన్నప్పుడు వరుసగా ఈ క్రింది సబ్జెక్టుల మార్కులను చూస్తారు. 1. మొదట గణితం, మ్యాథమెటిక్స్ మార్కులు చూస్తారు. 2. అందులోనూ సమానంగా ఉంటే జనరల్ సైన్స్ మార్కులు. 3. తర్వాత ఇంగ్లీష్ మార్కులు. 4. ఆ తర్వాత సోషల్ స్టడీస్ మరియు తెలుగు మార్కులను బట్టి సీటు కేటాయిస్తారు. ఒకవేళ సబ్జెక్టుల మార్కులన్నీ సమానంగా ఉంటే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూసి వయసులో పెద్దవారికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. సో ఫ్రెండ్స్, మే 30న ప్రొవిజనల్ లిస్ట్ రాగానే మన ఛానల్లో వెంటనే అప్డేట్ ఇస్తాను. ఆ తర్వాత జూన్ మొదటి వారంలోనే ఫేజ్ -1 కౌన్సిలింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీకు 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే మన జెమినై స్మార్ట్ స్టడీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.